ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ పోతుల అన్నవరం పేద ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా సర్దుకునే మనస్తత్వం కలిగి ఉంటారని వారందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సహాయం అందించేందుకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పోతుల అన్నవరం పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, విజయవాడ కామినేని హాస్పిటల్ వైద్యులచే శనివారం పెదతాడేపల్లి సచివాలయం వద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాసం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, బీపీ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, నరాలకు సంబంధించిన వ్యాధులు, జనరల్ వ్యాధులు, ఈసీజీ, టుడే ఎకో, గుండె స్కానింగ్ పరీక్షలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వేరు చోట్ల వైద్య పరీక్షా కేంద్రాలను సర్పంచ్ పోతుల అన్నవరం, ఉప సర్పంచ్ అత్తంటి సోమరాజు, ఎంపీటీసీలు గోవింద్, సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలను చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండీ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ ఎన్ పాండురంగారావు, డాక్టర్ బి దివ్యశ్రీ, డాక్టర్ సిహెచ్ నవీన్, డాక్టర్ ఏ నరేంద్ర కుమార్లతో పాటు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ వైద్య పరీక్షల్లో 380 మంది రోగులు వైద్య పరీక్షలు చేసుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. గుండె పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఆసుపత్రికి రావాలి అని వైద్యులు సూచించారు. పెదతాడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం గారి సహకారంతో తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, కామినేని హాస్పిటల్, విజయవాడ వారు ఉమ్మడిగా కలిసి చేస్తున్న మెగా శిబిరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ సీజనల్ డిసీజెస్కి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకుని ఈ సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా టుడే ఎకో, ఈసీజీ, షుగరు, బీపీ, అలాగే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ నిపుణులైన వైద్యులు, మా పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జన్, జనరల్ ఫిజిషియన్ అందరూ 6 డాక్టర్లు కలిసి ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని దీని ద్వారా ఇంకా ఏదైనా మెరుగైన వైద్యం కావాలంటే ఆరోగ్యశ్రీలో కానీ, లేదు తాడేపల్లిగూడెంలో జరగవలసి వస్తే మా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ, మేము ఈ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టిన తర్వాత దాదాపు 30 ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. అలాగే మేము ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ దీన్ని ఈ రోజున పెదతాడేపల్లి గ్రామ సచివాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం వారు సహకారంతో, అలాగే కామినేని యాజమాన్యం విజయవాడ వారి సహకారంతో గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్ద మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ సభ్యులు, అలాగే అధికారులు, పాత్రికేయులు అందరూ కూడా పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా విజయవాడ కామినేని మన వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి, జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మెగా వైద్య శిబిరాన్ని ఒక నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో డాక్టర్ కళ్యాణ్ గారు గౌరవనీయులు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా మరి యొక్క వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. అలాగే డాక్టర్ పాండురంగారావు గారు న్యూరో సర్జన్, ఆయన కూడా ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. అలాగే దివ్యశ్రీ గారు షుగర్ స్పెషలిస్ట్, ఆవిడ కూడా రావడం జరిగింది. అలాగే డాక్టర్ కళ్యాణ్ గారు